ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వారం 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం తగినట్టుగా వస్తుంది. అయితే ఖర్చులు ఎక్కువ చేయకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారమంతా కూడా మీకు ఆదాయం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే ఏదైనా దైవికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రాదులు అందరితోనూ కూడా చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అయితే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక కొద్దిగా వాయిదా పడుతూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుకి తగినట్టుగా ఫలితాన్ని పొందడానికి, అంటే మీరు ఖర్చు పెట్టిన దానికి తగినట్టుగా వస్తువులు, అవి వాటిని పనిచేసే తీరు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని మంచి క్వాలిటీతో ఉన్నటువంటి వాటిని మాత్రమే కొనండి. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కుటుంబానికి కూడా పనికొచ్చేటువంటి విధంగా చేయండి. సమయాన్ని వృధా చేయకండి. ఈ విధంగా మీరు ఈ వారమంతా కూడా చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోండి. బంధుమిత్రాదులు అందరితో కూడా చాలా చక్కని సమయాన్ని గడపండి. ఈ వారమంతా కూడా మీకు కలిసి రావడం కోసం గురుచరిత్ర పారాయణ చేయండి. గురుచరిత్రలో తప్పకుండా 4వ అధ్యాయం 13వ అధ్యాయం కూడా మీకు వీలైతే చదవండి. ఇక వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పోటీ పరీక్షలు అన్నింటిలోనూ కూడా నెగ్గగలుగుతారు. ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మంచి ప్రయోజనకారిగా ఉంటాయి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకండి. ఉన్న ఆదాయంతోనే వ్యాపారం అభివృద్ధి సాధిస్తారు. ఏం భయపడనవసరం లేదు. ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా మాట ఇవ్వటం అనేటువంటిది చెయ్యండి. మిగిలిన అన్ని వర్గాల వారికి బాగానే ఉంది. విద్యార్థులకి మాత్రం కాస్త గడ్డు సమస్యలు ఎదురుకాబోతూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలుగా. ఆ విధమైనటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం స్త్రీలు వారు అనుకుంటున్నటువంటి పూజలు పునస్కారాలు అన్నీ కూడా సజావుగా సాగే ప్రయత్నం చేయండి. అంటే వాయిదా వేయకండి ఏ పూజలు కూడా. కాబట్టి వృషభ రాశి వారికి ఏదైనా కావాలి అని అనుకుంటే మాత్రం ఆ కావాల్సినటువంటి వస్తువు కోసం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి గడ్డు సమస్యలన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి పోటీ పరీక్షలను ఎదుర్కొని విద్యార్థులు మంచి సత్ఫలితాలను సాధించాలన్నా తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేయండి. గురుచరిత్రలో 4వ అధ్యాయాన్ని తప్పకుండా పారాయణ చేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా స్నేహితులతో గడపడం, సమస్యలన్నిటినీ కూడా తీర్చుకుంటూ కుటుంబంలో ముందుకు వెళ్తూ ఉండడం, అంతేకాదు కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటి మీద తర్జనభర్జనలు పడటం, ఆదాయము ఖర్చు కూడా సమానంగా ఉండటం, మీ వ్యాపారానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు కల్పించుకుని కొత్త సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట ఇవ్వకండి. కళాకారులు, క్రీడాకారులు వీళ్ళంతా కూడా మొదటి ర్యాంకులో పైకి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు తీరతాయి. అన్నిటిలోనూ కూడా ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దుర్గాదేవి పూజ ఎక్కువగా చేస్తూ ఉండండి ఈ వారమంతా కూడా. అలాగే కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే ప్రమోషన్కి బదులు డిమోషన్లు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే అవమానాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఉన్న స్థానం నుంచి మారాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్లు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొత్త పరిచయాలు అవుతాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరితోనైనా సరే మాటపడడం, దాన్ని మళ్ళీ చెరుపుకునేటువంటి ప్రయత్నం చేయటం, నేను అది కాదు అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మాట విసరకుండా చూసుకుంటూ ఉండాలి. మీ మనసులో ఉండేటువంటి బాధని, భావాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు తీరతాయి.
అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మీద ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారంలో మార్పులు చేర్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ వ్యాపారంలో ఏం జరుగుతోంది, అక్కడ ఏదైనా దొంగతనాలు జరుగుతున్నాయా, లేదా అకౌంట్స్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండడం కూడా మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈశ్వరుడికి ఎక్కువగా అభిషేకం చేసుకుంటూ ఉండాలి, తేనెతోనూ నెయ్యితోనూ కూడా. వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం కూడా చేయించుకోండి, దానివల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి చూసుకున్నట్లయితే జరుగుతున్నంతసేపు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్యూచర్ చాలా అందంగా కనబడుతుంది. కానీ ప్రజెంట్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే ఆదాయం వస్తుంది, దానికి తగ్గ ఖర్చు రెడీగా ఉంటుంది. ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఆదాయం వస్తే బాగుండు, మన సేవింగ్స్కి ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఇంకొంచెం కష్టపడదామని అనుకునే సమయానికి ఆ కష్టానికి తగ్గ ఫలితము, మళ్ళీ దానికి తగ్గ ఖర్చు, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి రిమార్క్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, మెమోలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రమోషన్లు కూడా వస్తూ ఉంటాయి, కానీ సీట్లో కూర్చోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు గమనిస్తున్నటువంటి తీరు ఏమిటి, మీరు అన్నీ కూడా ఓపెన్గా చెప్పినా, ఒకవేళ చెప్పకుండా మీలో దాచిపెట్టుకున్న మీ మీద ఏదైనా రూమర్ సృష్టించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే క్రీడారంగంలోనూ, విద్యార్థి రంగంలోనూ, కళారంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళు మంచి అభివృద్ధి అనేటువంటిది సాధిస్తారు, మంచి సక్సెస్ని కూడా చూస్తారు. బంధుమిత్రాదులందరితోనూ కూడా వినోదాలకి వెళుతూ ఉంటారు. భార్య సమేతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. భార్యతో కానీ భర్తతో కానీ కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాన్ని కలగజేస్తాయి. ఈ విధంగా మీరు ఎక్కువగా ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఈశ్వరుడికి మేలైనటువంటి పువ్వులతో, ఈశ్వరుడికి చెంపక పుష్పాలు అంటే సంపెంగ పుష్పాలతో ఎక్కువగా పూజ చేస్తూ ఉండడం మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా కన్యారాశికి చూసుకున్నట్లయితే, కన్యారాశి వారు వచ్చిన ఆపదని ఎలా తప్పించుకోవాలా అనేటువంటి ప్రయత్నంలో కొన్ని అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు. లేదంటే మీరు సంపాదించాలనుకుంటున్నటువంటి వాటి కోసం ఏదో ఒకటి చేసి సాధించాలన్నటువంటి తాపత్రయం తప్ప నిజానికి అక్కడ ఏమీ కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉండదు. అంటే మీరు ఏదైనా ఒక సంస్థ నుంచి మంచి ప్రాజెక్ట్ పొందాలని అనుకున్నారు, కానీ ఉన్నది లేనిది అన్నీ కూడా మీ గొప్పలు చెప్పుకొని అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, కానీ అది కుదరని పని. వచ్చే సమయానికి మీకంతటికి మీరికే చెడగొట్టుకుంటున్నట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి తప్ప లేనిది సృష్టించి చెప్పాలి. మీ కంపెనీ గురించి కాకపోతే లేకపోతే మీ గురించి అధికంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకండి, దానివల్ల నష్టపోతారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి విషయంలో ఆలస్యం చేయకండి, భగవంతుడి విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఏదనుకుంటే అది దానము రూపేణ, లేదంటే ఏదనుకుంటే అది ఇష్ట దైవానికి సంబంధించినటువంటి పూజల రూపేణ మీరు దాన్ని ఖర్చు చేయండి. అదేవిధంగా దానం చేసినా, ధర్మం చేసినా, మీ అంతటా మీరుగా ఏదైనా ఒక కార్యక్రమం చేసినా వాటి గురించి పదే పదే అందరి దగ్గర చెప్పద్దు. అలాగే సంతానంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సంతానం ద్వారా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే, మీకు కానీ సంతానానికి కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మాత్రం తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళండి. దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి, దుర్గాదేవిని నిరంతరం పూజించండి. అదేవిధంగా తులారాశికి చూసుకున్నట్లయితే ఈ వారమంతా కూడా తులారాశి వారు 1కి 2 సార్లు పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అని ముందు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిర్ణయం తీసుకుని దాన్ని అనుభవించిన తర్వాత దీనికి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయే,
లేకపోతే దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏదో ఫ్లాస్ కనబడుతున్నాయే, దీని వెనకాల ఇంకోటి ఏదో ఉన్నట్టుందే అనేటువంటి అనుమానాలు కలిగి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టిక్ ఆన్ అయి ఉండటం, లేదా నిర్ణయం తీసుకోవడానికి ముందే మీరు సరైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం లాంటివి చేయండి. అయితే శుభకార్యాలన్నీ కూడా అవ్వటానికి అవకాశం ఉంది. శుభకార్యం అవ్వటానికన్నా ముందు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే పెద్దలతో అందరితో కూడా ఒకసారి చర్చించి దాని మీద ఒక అభిప్రాయానికి రావటం అనేటువంటిది మంచిది. అదేవిధంగా ఎవరైనా మీలో ఉండేటువంటి లోపాలని విమర్శిస్తే కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి దానికి సమాధానం వెంటనే చెప్పాల్సినటువంటి పని లేదు. మీ అంతటా మీరుగా ఏదైనా అనుకుంటే మాత్రం అది ఎవరితోనూ చెప్పకుండా ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉన్నా, అవమానాలు ఎదురైనా, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా దానికి తగినటువంటి మెడిసిన్ వేయండి. అలాగే మెడిసిన్ వాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుని ఆ మెడిసిన్ వాడటం మంచిది. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో 12వ స్థానంలో కేతు ఉన్నాడు కనుక తులారాశికి ఇబ్బందులు అనేకంగా కనబడుతూ ఉంటాయి. 12వ రాశిలో ఉన్నటువంటి కేతు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అజ్ఞానాంధకారంలో పడుతూ ఉంటారు. ఇతరత్ర సేవలకి పోయి మంచికి పోయి చెడు ఎదురవుతూ ఉంటుంది. అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. దుఃఖం కలుగుతూ ఉంటుంది. మీ యందు మీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇతరులకి సేవ చేయాలనేటువంటి దృక్పథం చేత తప్పక చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ప్రకారం, ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఏం జరిగినా సరే వాటిని అవలంబిస్తూ ఉండండి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, ఈ 5 రకాలైనటువంటి గ్రహాల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటి నుంచి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవండి. అలాగే ఎవరైనా మీకు మంచి నమ్మకస్తులైనటువంటి పురోహితులు ఉంటే కనుక నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల మేలు జరుగుతుంది. అన్నిటికీ కూడా ఒక మార్గం ఉంటుంది. దేనికి కూడా కంగారు పడద్దు. దేంట్లోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరితో కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశిలో వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇతరత్ర శుభకార్యాలు చేస్తూ ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు మళ్ళీ క్వశ్చన్ చేసుకుని నేను చేసేది కరెక్టా రాంగా అనుకుంటూ మళ్ళీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి రోజులు వచ్చాయనేటువంటి విషయాన్ని నమ్ముతారు. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా రాయల్టీగా ఉండేటువంటి నిర్ణయాలు ఉంటాయి. అయినప్పటికీ మీకు లాభము, నష్టము లేదా ఆదాయము, ఖర్చు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే సమానంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మిగలదు. ఇతరుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మిమ్మల్ని తక్కువగా చూసి ఎదుటి వాళ్ళు హేళన చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. శుభకార్యాలు కూడా అవుతాయి. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు కూడా. విందు వినోదాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. తప్పకుండా ఈశ్వరారాధన చేయండి. శివుడికి పాలతోనో పంచదారతోనో ఎక్కువగా అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ధనస్సు రాశి విషయానికి వచ్చినట్లయితే ధనస్సు రాశి వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా కనబడుతూ ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయాన్ని రూఢీ చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు ఖర్చు పెట్టినా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నా అది మీ వరకు మాత్రమే. ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయకండి. ఇతరులు మీ మాటకి వాల్యూ ఇస్తారనేటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు. కాబట్టి భార్యా సమేతంగానో లేదా సంతాన సమేతంగానో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. మీరొక్కరే నిర్ణయం తీసుకునే ఏదైనా పని చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా మీరు తప్పకుండా ఆ పని చెయ్యొచ్చు. కానీ దానికన్నా ముందు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. దత్తాత్రేయ స్వామి వారి స్తవం చదవండి. దత్తాత్రేయ స్వామిని తలుచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా దత్తస్వామిని ఎక్కువగా తలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. స్త్రీలకి ముఖ్యంగా
వివాహాది శుభకార్యాలు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక మకర రాశికి వచ్చినట్లయితే ముఖ్యంగా రాజకీయ నాయకులకి అస్సలు బాలేదని చెప్పుకోవచ్చు. ఈ వారమంతా కూడా చాలా గడ్డు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, బద్ధకం ఎక్కువ అవుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, ఇతరత్ర అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. మీకు కావలసినటువంటి వ్యాపారంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరే తిరిగి పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆదాయం వస్తుంది, ఈ వారం అయినా బాగుంటుంది అని అనుకుంటే ఈ వారం కూడా మీరే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సిమెంట్ వ్యాపారంలో కానీ, లేదా ఏదైనా మైన్స్ వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా అప్పులు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఈ వారం అంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కావచ్చు, మైనింగ్ వ్యాపారంలో కావచ్చు, పెట్రోల్ వ్యాపారంలో కావచ్చు, సాధారణంగా ఎలా ఉందో అలాగే నడిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టదు, తిరిగి రాదు. అలాగే విద్యార్థులకి చాలా బాగుంది. ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు. అయినప్పటికీ కూడా పరీక్షలు వచ్చే సమయానికి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు ఏదైనా ప్రయత్నం చేయడానికి ఈ వారమంతా కూడా చాలా గడ్డు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని కూడా సరి చూసుకుంటూ ఉండాలి. మీలో ఉండేటువంటి లోపాలను ఎవరైనా చెప్తే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీరు ఎప్పుడూ కూడా ఎవరికి ఎదురు తిరగద్దు. ఈ వారమంతా కూడా మీరు ఎక్కువగా దత్త చరిత్ర పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈశ్వరారాధన చేస్తూ ఉండండి. నవగ్రహ పాశుపత హోమం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీకు మేలు జరుగుతుంది. ఇక కుంభరాశికి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఏ విషయాన్నైనా సరే సరైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆచరణలో వెనకబడిపోతూ ఉంటారు. ఆచరించడానికి తగినటువంటి సోర్సెస్ కానీ మీ దగ్గర శక్తి కానీ ఉండదు. మీరు జైల్లో ఉండి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, లేదంటే ఎక్కడైనా ఇంట్లో ఉండి ఇక్కడి నుంచి ఉద్యోగానికి ఎలా ప్రయత్నించాలి, లేకపోతే మీరు రోడ్డు మీద ఉండి నేను సంపాదించడానికి ఏ మార్గంలో వెళ్ళాలి అని ఆలోచిస్తే కుదరదు. కేవలం మీరు ప్రయత్న రూపకంగా మాత్రమే మీ యొక్క ఆదాయాన్ని కావచ్చు, లేదా మీరు ఉండేటువంటి ప్రయత్నంలో లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేసి మీరు సంపాదించేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా మాట్లాడితే దానికి తగినటువంటి సమాధానం చెప్పండి. మీరు ఏ విషయాన్నైనా సరే దాచిపెట్టుకుంటే మీలో ఉండేటువంటి లోపాలని మాత్రమే ఎదుటి వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు బంధుమిత్రాదులతోనూ ఇతరత్ర వ్యవహారాలతోనూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరే మీతో ఎవరైనా పాలు పంచుకున్నప్పుడు, మీ మీద ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా పక్కకు తోసి వాటికి సరైనటువంటి సమాధానాలు చెబుతూ, నమ్మినా నమ్మకపోయినా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటూ మీరు కావాలనుకుంటున్నటువంటిది సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దండకము లేదా ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా రోజు కూడా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీనరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి, అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇతరత్ర అన్ని కార్యాలు కూడా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మీకు ఇబ్బందులు అనేటువంటివి వ్యక్తిగతంగా ఎదురవుతూ ఉంటాయి. భార్యాభర్తల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, సంతాన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, సంతానం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కుటుంబంలో ఆస్తి తగాదాలు అవుతూ ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల భేదాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, పార్ట్నర్స్తో వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్స్తో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మీకు లాభం వచ్చేటువంటి సమయంలో వీటన్నిటినీ కూడా ఎదుర్కొని అనారోగ్య సమస్యలతో పాటుగా మీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకి ఈదుతూ ఉంటారు. ఈ వారమంతా కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ అది ఇంటి దాకా వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. మీ వ్యక్తిగత సమస్యలు తీరడానికి, అలాగే మీరు అనుకున్నటువంటి పని అనుకున్నట్టుగా సజావుగా సాగడానికి తప్పకుండా చండీ హోమం చేసుకోండి, గురుచరిత్ర పారాయణ చేయండి, దత్తహోమం చేసుకోండి. అదేవిధంగా చండీ హోమంతో పాటు తప్పకుండా మినువులు, ఉలవలు, అదేవిధంగా శనగలు కూడా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనేక రకాలైనటువంటి సమస్యలకి అనేక రకాలైనటువంటి మార్గాలు భగవంతుడు మనకి శాస్త్రం ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు తప్పకుండా శాస్త్ర విధానాన్ని అనుసరించి ఏ విధంగా అయితే గ్రహచారము మనకి అనుకూలంగా లేదో లేదా అనుకూలంగా ఉందో వాటిని అనుసరిస్తూ వాటికి తగినటువంటి పరిహార మార్గాలు చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా పాటించి ఈ వారమంతా కూడా తరించగలరని శుభం భూయాత్. జై శ్రీరామ్.